కోవూరు ఎమ్మెల్యే మా భార్య, ఆమెకి చాలా ఓపిక. ప్రజల్లో ప్రతిరోజు కూడా ప్రజల్లో ఏ గ్రామం పోవాలి, ఈరోజు ఎవరి దగ్గరికి పోవాలా, ఏం చేయగలుగుతాం, ఈరోజు ఇక్కడ ఏం చేయగలుగుతాం, గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురాగలుగుతాం అని నిరంతరం మైండ్ అదే పనిచేస్తుంటారు. ఈ మధ్య అదే అనిపిస్తుంది. నేను నా వ్యాపారం నాకు ప్యాషన్, నా వ్యాపారం నేను వదిలిపెట్టేవాడిని కాదు. ప్రజల్లో ఎంత ఇది చేసినా అది కూడా నాకు చాలా ముఖ్యం. బట్ ఈమె దాన్ని మొత్తం నాకు కవర్ చేస్తుంది. ఇబ్బంది లేకుండా ఎవరు వచ్చినా, నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినా ఓపికగా మాట్లాడడం చేయడం, అది ఒక మంచి ఇదైంది నాకు. అవి రావడం కూడా అట్లా. ఈరోజు ఈ రోడ్లో దాదాపు చెప్పాలంటే ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ తీసుకురావడం 4 కోట్లు పెట్టి తీసుకొచ్చాడు, మంచిదే. దాదాపు ఒక లక్షల మంది ఈ రోడ్డు వాడుతున్నారు. నన్ను అడిగితే తాటిపర్తి ఈ రోడ్డు అంతా ఒకరోజు ఇంత ముందు రోజుల్లో నేను ఈ రోడ్లో పోయేది. మా నాయన మైకా మైన్లు ఉండేది, తాటిపర్తి చెరువులోనే మైన్ చేస్తున్నది మేము. ఈ రోడ్డు వాడేది. ఈ రోడ్డు ఆ రోజుల్లో ఒక సన్న గొంతులాగా ఉండేది. నేను చెప్పేది ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఒక సన్న గొందే ఇది అప్ టు తాటిపర్తి. అది రోడ్డు కాదు, దారుణమైన రోడ్డు. ఈరోజు ఈ బ్రిడ్జి రావడం, ఈ రోడ్లు ఇంత డెవలప్ చేశారు. ములుముడి కానీ, తాటిపర్తి కానీ, ఇటు జొన్నవాడ కానీ, ఉదయగిరి, ప్రతి ప్రాంతానికి ఈరోజు మనకి ఈ రోడ్డు, ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైన బ్రిడ్జి. అందుకనే నేను చెప్పింది లక్షల మంది వాడుతుంటారు ఈ బ్రిడ్జి రైట్. సో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఇక్కడికి నన్ను పిలవడం, ముఖ్య అతిథిగా పిలవడం ఇంకా సంతోషం. నేను శ్రీధర్ రెడ్డి చెప్పినట్టే ఆ అండర్ బ్రిడ్జిలు కూడా ఫాలోఅప్ చేసి ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా నన్నే పిలవాలా, దాన్ని ఖచ్చితంగా నేను చేపించి ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో వెనకబడి ఖచ్చితంగా దాన్ని చేయిస్తాము. ఆ రోజు మీ అండర్ పాస్లు కూడా ఎవరితో పని ఉందో, ఎవరి దగ్గర నుంచి మనం చేయాలో వాళ్ళని పిలిపించి ఎక్కడ మాట్లాడాలో, మనం పోవాల్సి వస్తే పోవడం, మనం మాట్లాడాల్సి మాట్లాడడం, అవి కూడా సాధిస్తాం. నీలాగా కాకపోయినా కొంత పర్సంటేజ్ అయినా నా హెల్ప్ ఉంటుంది దాంట్లో. నీలాగా మేము చేయాలంటే కూడా చేయలేము. ఎందుకంటే దీన్ని చూసా, ఆ నీళ్ళల్లో కూడా ఒకసారి ఏదో ఇది చేశాడు, జలదీక్ష, ఇటువంటి ఎన్నో పేపర్లో వస్తూ ఉండేది, చూస్తూ ఉండేది. సో అదే ఆ పట్టుదల వల్లే ఈరోజు ఇటువంటి మంచి బ్రిడ్జి కట్టగలుగుతున్నాడు. 8 నెలల్లో పూర్తి చేయించాలన్నాడు, అది కూడా ఖచ్చితంగా చేయిస్తాడు కూడా, దాంట్లో డౌటే పడలేదు. ఎందుకంటే అతను ఒక మాట చెప్పాడంటే పక్కనే ఉండే గిరి వాళ్ళని ఈయన సాధించైనా చేయిస్తాడు. సో బ్రిడ్జ్ అయితే మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తవుద్ది. లక్షల మందికి పనికొచ్చే రోడ్డు అవుద్ది. చాలా సంతోషం ఇది. అట్నే కొట్టకల్ పోతున్నాడు శ్రీధరు, మంచిగా తిరిగి రావాలా. రేపు వచ్చినప్పుడు మళ్ళీ నాకు బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాలా. ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మంచిగా కూడా తిరిగి వస్తావు. అది నేను చెప్తున్నా. అది వచ్చిన తర్వాత నువ్వు కూడా ఖచ్చితంగా చెప్పాలి, అది కూడా బాగుందా లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే నా నోట్లోంచి వచ్చిందంటే అది మంచిగా అవుద్ది ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము మంచి ఆలోచనతోనే మాట్లాడుతుంటాము ఎప్పుడు కూడా. ఒకటి ముందు ఒకటి వెనక ఉండదు, ఏది ఉన్నా ముందు చెప్పడమే. సో మంచిగా తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్
కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.